రాష్ట్రంలోని అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతు బంధు జీవిత బీమా, వానాకాలంలో పంటల సాగు, పంటల బీమా, మొక్కజొన్నపై కత్తెర పురుగు నివారణ, అధిక వర్షాలతో పంట నష్టంపై అంచనాలు వంటి అంశాలపై సమీక్షించారు. రాష్ట్రంలోని రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం పనిచేస్తుందని, అందుకు అనుగుణంగా రైతులలో అవగాహన కల్పించాలని మంత్రి పోచారం అధికారులను సూచించారు. రైతు బంధు జీవిత బీమా, వానాకాలంలో పంటల సాగు, పంటల బీమా, మొక్కజొన్నపై కత్తెర పురుగు నివారణ, అధిక వర్షాలతో పంట నష్టంపై అంచనాలు వంటి అంశాలపై తెలంగాణ జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. వ్యవసాయ శాఖ అధికారులు రైతు బంధు జీవిత బీమాను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఈ సందర్భంగా పోచారం సూచించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 26,52,741 మంది రైతులకు సంబంధించిన రైతుల బీమా బాండ్ల ముద్రణ, పంపిణీ జరిగిందని చెప్పారు. బీమా పథకం అమలుపై అధికారుల స్పందన బాగుందని, క్షేత్రస్థాయిలో ఇదే ఒరవడిని కొనసాగించాలని కోరారు. మరణించిన రైతు కుటుంబానికి అత్యంత త్వరగా బీమా కవరేజ్ 5 లక్షల రూపాయలను అందించాలని తెలిపారు. మనం సావు నాపలేం, మన చేతుల్లో లేదు. దురదృష్టవశాత్తు చనిపోయినటువంటి కుటుంబానికి ఆదుకోవటానికి ఈరోజు రాష్ట్రంలో ఈ జీవిత బీమా పెద్ద అండగా ఉంటుంది. మా అధికారులు కూడా చక్కగా పనిచేశారు. మా ఏఈఓలు, ఏఓలు, జిల్లాధికారులు అందరూ కూడా ఈ బీమా ఫారాలు నింపటంలో కానీ, నామినీ ఫారాలు నింపటంలో కానీ, నామినీ ఫారాలు నింపారు, వెంటనే అప్లోడ్ చేశారు. దాని ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించాం. ఇన్సూరెన్స్ కంపెనీ వారు కోడ్ నెంబర్ ఇస్తారు ప్రతి వ్యక్తికి. ఆ కోడ్ నెంబర్ ఆధారంగా మేము చనిపోతే క్లెయిమ్స్ చేయడానికి ఆ కోడ్ నెంబర్ అవసరం. కాబట్టి ఇప్పటికీ పంపించినటువంటి వారి అంతా సమాచారం అంతా ఇన్సూరెన్స్ కంపెనీ వారి దగ్గర ఉంది, అప్డేట్ చేశాం. రైతు బంధు జీవిత బీమా పథకంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు 135 మంది రైతుల మరణాలు నమోదు కాగా 110 మంది వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు నమోదు చేశారని మంత్రి వెల్లడించారు. 107 మంది రైతుల వివరాలను ఎల్ఐసికి పంపగా 75 మంది నామినీ ఖాతాలలోకి బీమా కవరేజ్ 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారని వివరించారు. రైతు బీమాపై రైతులలో ప్రచారం నిర్వహించాలని మంత్రి పోచారం కోరారు. ఈ నెల చివరి వరకు వరి పంటకు బీమా గడువు ఉన్నదని, లోన్ తీసుకున్న రైతులకు సంబంధించిన ప్రీమియంను బ్యాంకుల్లో ఆటోమేటిక్గా కట్ చేసుకున్నారని తెలిపారు. నాన్ లోన్ ఫార్మర్స్ స్థానికంగా ఉన్న కామన్ సర్వీస్ సెంటర్లలో ప్రీమియం చెల్లించే విధంగా ప్రచారం నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో వానాకాలం సాగు 86% చేరుకుంది. 1,08,00,000 ఎకరాల్లో సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటి వరకు 94 లక్షల ఎకరాలలో పంటలను సాగు చేశారు. గత ఏడాదితో పోల్చితే 6 లక్షల ఎకరాలలో ఎక్కువగా సాగు జరిగింది. గత కొన్ని రోజులుగా మంచి వర్షాలు కురిసి నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, ఇతర ప్రాజెక్టులు, చెరువులలోకి నీరు పుష్కలంగా చేరుతుండటంతో సాగు విస్తీర్ణం మరింతగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి. అయితే కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధిక వర్షాలతో కొంత పంట నష్టం సంభవించినట్లు నివేదికలు వచ్చాయి. అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు వివరాలను సేకరించి తక్షణమే బీమా కంపెనీలకు డేటా పంపించాలని కోరారు. పంట నష్టంపై రైతులకు పరిహారం సక్రమంగా అందించడానికి ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుందని మంత్రి పోచారం భరోసా ఇచ్చారు. గతంలో రైతులు ప్రీమియం కట్టినా ప్రభుత్వాలు పట్టించుకోనందున పరిహారం రాలేదన్నారు. 2015-16 వానాకాలం యాసంగికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాటా ప్రీమియం 70 కోట్లు, 49 లక్షల రూపాయలను చెల్లించిందని, దీనికి గాను బీమా కంపెనీలు 258 కోట్ల 52 లక్షల పరిహారం రైతులకు బ్యాంకు ఖాతాల ద్వారా అందిస్తాయి అన్నారు. అదేవిధంగా 2017 వానాకాలంలో 222 కోట్ల 55 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వ వాటాగా చెల్లించిందని, బీమా కంపెనీలు 496 కోట్ల 98 లక్షల రూపాయలను రైతులకు అందించాయని వివరించారు. త్వరలోనే ఈ మొత్తం బ్యాంకు ఖాతాల ద్వారా ఆయా రైతులకు చెల్లిస్తారని తెలిపారు. ఈ వివరాలను గ్రామాల వారీగా ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు పంపిస్తున్నామని, దీనితో రైతులకు నమ్మకం కలిగి ఉత్సాహంతో మరింత మంది ముందుకు వస్తారని చెప్పారు.
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని మొక్కజొన్నపై కత్తెర పురుగు సోకినట్లు నివేదికలు వచ్చాయి. దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు మంత్రి. ప్రారంభ దశలోనే దీనిని గుర్తించి నివారణ చర్యలను తీసుకోవాలని మంత్రి పోచారం సూచించారు. అందరం కలిసి కృషి చేస్తేనే దీనిని సమూలంగా నివారించవచ్చు అన్నారు.